హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఆది బ్లౌజ్ మెజర్మెంట్తో బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ మనకి ఆది బ్లౌజ్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్ని ఇలా ఈ విధంగా కరెక్ట్గా నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి మనం చూసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది. ఒక్కొక్కసారి ఇలా ఖాళీ వచ్చేస్తుంది. ఇలా ఖాళీ వచ్చేసినప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో ఇలా ఖాళీ వచ్చిన బ్లౌజు కరెక్ట్గా చెస్ట్ రౌండ్ మార్కింగ్ కరెక్ట్గా లేదని అర్థం అండి. ఈ బ్లౌజ్కి వచ్చి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామండి, ఇలా ఈ బ్యాక్ పార్ట్లో ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకుంటాం మనం. అది ఇలా పర్ఫెక్ట్గా ఉన్న సైజుని మనం ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కొలత చూసుకుంటే మనకి కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఇలా కొలుచుకుంటే చెస్ట్ లూజ్ తెలుస్తుంది. ఇప్పుడు ఇది 20 ఇంచులు ఉన్నట్టు, అంటే రౌండ్ మొత్తం 40 ఇంచుల బ్లౌజ్ అండి. ఇది చెస్ట్ లూజ్ వచ్చి 40 సైజ్ బ్లౌజ్. ఇది మనం ఇలా చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉన్నదానికి మనం ఇలా చూసేస్తాం. అలా కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చి ఇలా ఖాళీగా గ్యాప్ ఎక్కువ వచ్చి ఇది కొంచెం 1 ఇంచు వరకు కూడా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం ఫుల్ చెస్ట్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఈ విధంగా బ్లౌజ్ని ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇలా ఈ విధంగా సాగదీయకూడదు, అలా అని లూజ్ ఉంచకూడదు. కరెక్ట్గా ఇలా పరిచినట్టుగా సర్దుకొని ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ మొత్తం అంతా కూడా మనకి ఇప్పుడు 41 ఇంచులు వచ్చింది. మనకి ఇందాక బ్యాక్ పార్ట్ మట్టుకి చూస్తే 20 ఇంచులు వచ్చింది. అదేవిధంగా మనకి 40 ఇంచులే వచ్చింది, కానీ మనం కరెక్ట్గా కొలుచుకుంటే 41 ఇంచులు వచ్చింది. చూసారా, ఇది 20, కానీ ఇది కరెక్ట్ కాదు, కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ ఉక్సులు పట్టి దగ్గర. ఇప్పుడు 41లో 1 భాగం 10 ఇంచులు 2 ఇంచులు ఖర్చు ఈ విధంగా మార్క్ చేసుకున్నాం చెస్ట్ లూజు. ఇప్పుడు మనం నడుము పొడవు కోసం ఈ విధంగా చూస్తాం. ఇలా ఈ డాట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు. ఫస్ట్ అయితే నడుము మడత కోసం ఈ విధంగా కటింగ్ చేసేసుకుందామండి. ఈ క్లాత్ని నడుము దగ్గర మడత జాయిన్ చేయడం కోసం. అప్పుడు అదేవిధంగా 1/2 ఇంచు ఇలా ఖర్చు కోసం పైకి వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పైకి వేసుకున్న ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి మనం నడుము పొడవు అనేది చూసుకోవాలి. ఆది బ్లౌజ్తో ఇలా ఈ విధంగా చూసుకోవాలి. ఇలా కుట్టు దగ్గరికి ఒక మార్కు, అదేవిధంగా కరెక్ట్గా పై గీత దగ్గర పెట్టుకుని కుట్టు దగ్గర ఒక మార్కు, స్టిచ్చింగ్ కోసం ఒక మార్కు, ఖర్చు కోసం ఇలా ఈ విధంగా స్ట్రైట్గా లైన్లు అయితే డ్రా చేసుకోవాలి. మీకు కస్టమర్ దగ్గరగా ఉంటే చెస్ట్ రౌండ్ కొలిచి చూసుకోండి, ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా. ఒకవేళ అలా లేకపోతే ఈ బ్లౌజ్ నేను చూపించిన విధంగా చెస్ట్ రౌండ్ మార్కింగ్ చేసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు వేస్ట్ లూజ్, అసలు వేస్ట్ లూజ్ అయితే మనం ఇప్పుడు మనకు అవసరమే లేదు, కానీ మీకు అర్థం అవటం కోసం నేను ఈ విధంగా కొలిచి చూపిస్తున్నాను. చూడండి, మనకు 35 ఇంచులు వేస్ట్ లూజ్ వచ్చింది. ఇలా 35 ఇంచులు 4 భాగాలు చేసుకుని 1వ భాగం మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి. మీరు టేప్ అయినా మడత పెట్టుకోవచ్చు, లేదంటే మీరు కాలిక్యులేట్ అయినా చేసుకోవచ్చు, ఏ ఫోన్లో అయినా సరే. ఇప్పుడు చూడండి, 41లో మనకి 1వ భాగం 10 అదేవిధంగా 35లో 1వ భాగం మనకి 8/30 ఇంచులు వచ్చినట్టు. చూడండి, ఇక్కడ రాసి చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు 8/30 ఇంచులకి మనం మార్క్ చేసుకున్నాం. ఈ విధంగా ఇక్కడ 35లో 1వ భాగం వచ్చి 8/75, 41లో 1వ భాగం వచ్చి 10/25. ఇలా మన లూజ్ అనేది చూసుకున్నాం, చెస్ట్ లూజు వేస్ట్ లూజు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒకటి ఇలా ఈ విధంగా చూసుకుని ఒక పాయింట్ దగ్గర ఒకటి దగ్గర అయినా సరే ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఇప్పుడు మనకి ఈ డాట్ వేయడం వల్ల ఆటోమేటిక్గా పైన చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో కింద వేస్ట్ లూజ్ కూడా మనకి అంతే వస్తుంది. ఒక్క పాయింట్ తేడాలో కరెక్ట్గా అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇప్పుడు అర్థమైంది కదండి మీకు, ఇంతవరకు ఓకేనా? చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఈ మనం వేసుకునే డాట్ దగ్గర ఇది కూడా వేస్ట్ లూజ్ కూడా సేమ్ అంతే మనకి వస్తుంది. ఇలా వస్తేనే మనకి కొలతలు అనేవి కరెక్ట్గా ఉన్నట్టు, అప్పుడే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది, బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు వచ్చి ఈ షోల్డర్ కుట్టు దగ్గర ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా నెక్ డౌన్ అనేది మనకి ఎంత ఉన్నది అనేది ఇదే ఆది బ్లౌజ్తో వాళ్ళు కరెక్ట్గా పెట్టమన్నప్పుడు మనం కరెక్ట్గా ఇలాగే మెజర్ చేసుకోవాలి. పెంచమన్నా తగ్గించమన్నా అది వేరే ఫార్ములా. మళ్ళీ ఇలా ఈ విధంగా కరెక్ట్గా మనకి ఎంత ఉన్నది అనేది ఇలా సాగదీసుకుని మనం షోల్డర్ కూడా మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఈ విధంగా చేసుకుంటే మనకి కరెక్ట్గా
షోల్డరు మార్కింగ్ వస్తుంది. ఇలా కుట్టు దగ్గర ఒక పాయింట్, అలాగే స్టిచ్ కోసం ఒక పాయింట్. మీరు ఇలా తప్పకుండా ఇలాగే మార్క్ చేసుకుని ఇలాగే 2 పాయింట్లు కూడా పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ చంక డౌన్ అనేది ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక మార్క్ చేసుకుందామండి. ఇలా ఈ విధంగా చూసారు కదా, ఇలా. కానీ ఈ మార్కుతో మనకి పని లేదు. ఈ మార్కు మనకి పెట్టుకున్నాం కానీ ఇదే కరెక్ట్ అని మనం ఇప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు చూడండి, మనం స్టిచ్చింగ్ వరకే కొలుచుకున్నాం. షోల్డరు 5.5 వచ్చింది. అదే స్టిచ్చింగ్ వరకు ఇక్కడ అదే 5.5 ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నేను కటింగ్ దగ్గర మాత్రం చేయలేదు, ఓన్లీ స్టిచ్చింగ్ దగ్గరే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మీకు అర్థం అవడం కోసం ఇలా నేను ఈ విధంగా ఇక్కడ ఇలా మార్క్ చేశాను. చూసారు కదా. ఇప్పుడు ఫుల్గా ఖర్చుతో సహా మనకి షోల్డర్ ఎంత వచ్చింది? 5.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ పైన స్టిచ్చింగ్ కోసం వదిలిపెట్టిన గీత దగ్గర నుంచి కిందకి 5.5 ఇంచులకి మనం ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఫస్ట్ అయితే 5, 5.5, 5.5 దాని వరకు కూడా మనం మార్క్ చేసుకుని మనం లాక్ సెట్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇదే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోకూడదండి. మనకి కరెక్ట్గా లాక్ చేయడం కావాలి. చెస్ట్ లూజు, చంక రౌండ్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఈ మధ్య పాయింట్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా మనం రౌండ్ చేసుకుంటే 1.5 ఇంచులు వచ్చిందండి మనకి. ఈ చంక రౌండ్ దగ్గర ఇక్కడ 1.5 పెట్టుకోవాలి, 1.5 పెట్టుకోవాలి అనే దానికన్నా మీరు ఆటోమేటిక్గా ఇలా రౌండ్ తీస్తే మనకి ఎంత వచ్చింది అనేది అదే కరెక్ట్ అండి. ఎప్పుడైతే మనం ఇలా తిరిగిందో ఈ రౌండ్, అక్కడ ఎంత ఖాళీ వచ్చింది అనేది మనం అదే మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ మనం చేసిన మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఆది బ్లౌజ్కి సెట్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి ఆది బ్లౌజ్ దగ్గర మనం ఈ చంక రౌండ్ అనేది కొలుచుకుందాం. ఇలా చూసారు కదా, ఈ విధంగా కొలుచుకుంటే మనకి 9.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇది ఈ 9.5 ఇంచులు ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఇక్కడే కుట్టు వేస్తాం, ఖర్చుకు తీయలేదు కాబట్టి ఇది మనకి 9.5 ఇంచులు వచ్చేసిందండి. ఒక పావు ఇంచు ఎక్కువ వచ్చింది. చూసారు కదా. ఇప్పుడు పావు ఇంచు ఎక్కువ వచ్చింది కదా అని ఈ 9.5కి మనం మార్క్ చేయకూడదు. ఇలా ఒక్క పావు ఇంచు ఈ కింద లైన్ని పైకి వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక పావు ఇంచు. ఇప్పుడు ఇక్కడ మనకి 1.5 ఇంచు వచ్చింది కదా, దాన్ని కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర ఒక్క పావు ఇంచు ఇలా పైకి వేసుకోవాలి. ఇలా పైకి వేసుకుని అప్పట్లా చంక రౌండ్ మార్కింగ్ చేసుకుని మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. 9.5 ఇంచులు వచ్చిందా లేదా అన్నది. చూసారా, వచ్చిందా? 9.5 ఇంచులు కరెక్ట్గా వచ్చింది మనకి. చూసారు కదండి. ఓకేనా? ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనం ఇది స్టిచ్చింగ్ వేయబోయే లైను మనం ఎక్కడ కొలుచుకున్నాం? ఈ గీత దగ్గర, ఈ కుట్టు దగ్గర కొలుచుకున్నాం, ఆది బ్లౌజ్ దగ్గర. అదేవిధంగా మనం ఇప్పుడు ఖర్చు కోసం ఇలా ఖర్చు దగ్గర కొలవలేదు, ఇలా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా. ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర చాలా జాగ్రత్తగా మీరు ఈ మెథడ్ని మాత్రం ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అవ్వడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందు కూడా ఖర్చుతో కొలిసేసి తర్వాత కూడా అవతల వైపు ఖర్చు తీసుకుంటే మీకు షోల్డర్ అనేది ఎక్కువైపోతుంది. అలా షోల్డర్ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. అదేవిధంగా నెక్ దగ్గర మనకి ఎంత వెడల్పు వచ్చింది? పైన 2.5 ఇంచులు. అది ఒక్క పావు ఇంచు, ఎందుకంటే నెక్ రౌండ్ ఆది బ్లౌజు డీప్గా లేదండి, సమానంగా ఉంది. అందుకని నేనైతే వెడల్పు అయితే పెంచలేదు. కరెక్ట్గా పైన 2.5, కింద 2.5, అదే 2.5 కింద పెట్టేసుకున్నాను. ఇలా నెక్ రౌండ్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కి నెక్ రౌండ్ సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం. వచ్చిందా అండి? పర్ఫెక్ట్గా చూసారు కదా, కరెక్ట్గా వచ్చేసింది. మనం వేసుకున్న మార్కింగ్ నెక్ రౌండ్కి సరిపోయింది. ఇప్పుడు మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్తో కొలతలు అయితే వచ్చేసినాయి. అయితే ఇక్కడ చూడండి, నేను స్టిచ్చింగ్ కోసం ఒక మార్క్ వేశాను, కటింగ్ కోసం ఒక మార్క్ వేశాను. ఇప్పుడు కటింగ్ దగ్గర ఇలా కొంచెం ఇలా లోపలికి తీసుకున్నాను, ఎందుకంటే మార్క్ చేసేటప్పుడు ఇది రౌండ్ కోసం కరెక్ట్గా వేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం వేశాను. ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.